ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. 4-5 ఏళ్ళుగా ఏదైతే చట్టాన్ని రేపు చేస్తున్నాడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దీనికి శిక్ష పడితే నాకు చాలా ఎక్కువ ఆనందం. సజ్జనార్ గారిని పెట్టుకొని ఆయనని మిస్గైడ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మాత్రం ఉధృతంగా జరుగుతుంది. సో వీసీ సజ్జనార్ గారు ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో వాటికి అనూహ్యమైన స్పందన రావడం, అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదో వాళ్ళందరూ కూడా, అలాగే కొంతమంది సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి అనేది కూడా చాలా క్లియర్ కట్ మెసేజ్ అనేది ఇప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే జనరల్గా మనం కొన్ని లిక్కర్ బాటిల్స్ మీద, సిగరెట్ ప్యాకెట్స్ మీద, వాటి మీద చూస్తుంటాం స్మోకింగ్ కిల్స్ ఇంజూరస్ టు హెల్త్, స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరస్ టు హెల్త్ అని చెప్పి మనం కొన్ని సినిమా థియేటర్లు వాటిలో ఇట్లా చూస్తుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇంజూరస్ టు యువర్ ఫ్యామిలీ అనమాట. అంటే మీ ఒక్కరికి సంబంధించింది కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తుందనే మెసేజ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు అందరికీ కన్వే అవుతూ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ కేసు ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఆగింది అన్నట్టుగా ఈ ఫస్ట్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఒక మాఫియా లాంటిది నడుస్తుందనే ఈ ఉద్యమంలో ఫస్ట్ వినిపించిన పేరు హర్ష సాయి అనమాట. హర్ష సాయి అనే వ్యక్తి తనకున్న కోట్లాది మంది ఫాలోవర్స్ని ఉపయోగించుకుని వాళ్ళందరితో బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళందరికీ చాలామంది ఆ కుటుంబాలు నష్టపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ అనే పేరు బాగా బలంగా వినిపించినప్పుడు హర్ష సాయి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అదేంటంటే దాంట్లో అతను ఏం చెప్పాడంటే, అవును బెట్టింగ్ యాప్స్ అనేది చేస్తున్నాను, నాకు 100 నుంచి 500 కోట్లు ఇస్తానంటున్నారు, అయినా కూడా నేను బెట్టింగ్ యాప్స్ కొన్నిటిని ఎంచుకుని చేస్తున్నాను. చేయడం వల్ల ఏంటంటే నేను చేయకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఓన్లీ డబ్బులు తీసుకుంటారు తప్ప వెనక్కి ఇవ్వరు. బట్ నేను డబ్బులు తీసుకున్నా కూడా నా డబ్బులు చాలామందికి పేదవాళ్ళకి వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండడానికి నేను తిరిగి ఖర్చు పెడతాను. కాబట్టి నేను చేయడం అనేది మంచి పని, నేను చెయ్యను అంటే కనుక అది తప్పు అవుతుంది, కానీ నేను చేయడం అనేది తప్పు కాదని చెప్పి అతను చెప్పిన ఇంటర్వ్యూ. అప్పుడు నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం, బ్యానర్ లిస్టులో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. మా దగ్గరికి అందరికీ మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. అది అప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు సజ్జనార్ గారు దాన్ని షేర్ చేయడంతో ఇప్పుడు జరుగుతున్న పర్యవసనాలన్నీ చూసుకుంటే కనుక ఇన్నాళ్ళు హర్ష సాయిని ఎవరైతే పొగిడారో ఇప్పుడు వాళ్లే తిడుతూ కింద కామెంట్స్ పెడుతున్నారు అనమాట. ఎందుకంటే అతని మాటలు నమ్మి మోసపోయిన ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ వల్ల, ఆ బెట్టింగ్ యాప్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా జుగుప్సాకరంగా కామెంట్స్ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో అట్ ద సేమ్ టైం హర్ష సాయి మీద కేసు అయితే కూడా నమోదైంది. సో ఎప్పుడైతే హర్ష సాయి కనిపిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా అతని గురించి సెర్చ్ జరుగుతుంది, అప్పుడు అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం భయ్యా సన్నీ యాదవ్, అంటే నిజంగా భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక మోటో వ్లాగర్ గురించి, అంటే ఇతను చెప్తున్న వర్షన్స్ వింటే కనుక అంటే ఇన్నాళ్ళు ఇతన్నా మనం ఫాలో అయిందని ఫాలోవర్స్ కూడా జుగుప్సాకరంగా ఫీల్ అయ్యే రేంజ్లో అతను మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే అతని ఇంటర్వ్యూలన్నీ చూస్తే కనుక, అవును భయ్యా చేస్తున్నాను, తప్పని తెలిసినా చేస్తున్నాను, తప్పక చేస్తున్నాను మాట్లాడుతున్నాడు. అసలు నువ్వెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోటో వ్లాగర్ అనేవాడు వ్లాగ్స్ చేస్తున్నాడు, అతను 100 మంది ఫాలో అయ్యారు, అతని దగ్గర యూట్యూబ్ దగ్గర నుంచి డబ్బు వస్తుంది, మిగతా సోర్సెస్ నుంచి డబ్బు వస్తుంది, కొన్ని ప్రమోట్ చేయమని కొంచెం ముందుకు వచ్చారు. ఓకే, నువ్వేవో వాటిలో చూసుకుని ఆ బెట్టింగ్ యాప్స్ కాకుండా వేరే ఏమైనా ప్రమోట్ చేసుకుంటే నీ జోలికి ఎవరు వచ్చేవాడు కాదు, ఫాలోవర్స్ కూడా పెరిగేవాళ్ళు. అది కాకుండా అదేదో తప్పని తెలిసినా చేస్తున్నాను, తప్పక చేస్తున్నాను, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం తగ్గిపోయింది, ఇది అసలు అంటే నువ్వెవరు? ఇది ఏమన్నా జాబా? నీ జాబ్లో నీకు ఏమైనా అన్యాయం జరిగిందా? ఏం జరిగింది? నువ్వు చేసే కంటెంట్ బట్టి. అసలు నేను కంటెంట్ ఫస్ట్ ఎంకరేజ్ చేసినప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేసినప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? నా డబ్బులు తగ్గిపోయినా అంటున్నావు, ₹1,00,000 అంటున్నావు, 20,000కి నెల రోజులు కష్టపడేవాళ్ళు ఉన్నారు, 10,000 కోసం నెల రోజులు కష్టపడేవాళ్ళు ఉన్నారు భయ్యా. నువ్వు చేసే వీడియోలకి బాగుంటే డబ్బులు వస్తాయి, లేదంటే లేదు. అందుకోసం నువ్వు అంటే బెట్టింగ్ యాప్స్ నిన్ను ఎవరైతే నీ కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి
వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం లగ్జరీగా బతకాలనుకోవడం, ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కాదు, ఒక మనిషిగా కూడా దీన్ని ఎవరన్నా సహిస్తారా? దీన్ని ఎవరైనా ఒక్కళ్ళన్నా సపోర్ట్ చేస్తారా? నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఈ ఫాలోవర్స్ని అడుగు, మీరు ఎలా అయినా చావండి, నేను సుఖంగా బతకాలి, మీరు ఎలాంటి ఇబ్బంది అయినా పర్లేదు, మీ ఫ్యామిలీలు ఏవైపోయినా నాకు సంబంధం లేదు, నేను సుఖంగా బతకాలి అనే ఒక స్ట్రైట్ వీడియో పెట్టు. ఒక్కడైనా సపోర్ట్ చేస్తాడని చూసుకో. ఒక్కడు సపోర్ట్ చేస్తే యూ కెన్ కంటిన్యూ. అది నీ మనస్సాక్షి తెలియాలి బేసిక్గా. సో ఇలాంటి అనమాట. భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా ఆల్రెడీ సూర్యాపేట ఎక్కడైతే ఉందో అక్కడ ఆల్రెడీ కేసు నమోదైంది. సో మనోడు ఎప్పుడైతే కనపడతాడో అప్పుడు కటకటాల వెనక అనేది రెడీ అయిపోయింది అనమాట. భయ్యా అన్న పేరులోనే వీళ్ళ భయ్యా కూడా అనమాట. సన్నీ యాదవ్కి ఒక తమ్ముడు ఉన్నాడు. సో అతను వర్షన్ ఇంకా గ్రేట్ అంట. మా అన్నయ్య యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు కానీ మిమ్మల్ని ఎవరిని జాయిన్ అవ్వమని చెప్పలేదు కదా అంటే, ఇది ఎలా ఉంటుందంటే కనీసం అంటే మినిమమ్ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం కూడా కాదు, మినిమం జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అనమాట. ప్రమోషన్ అంటేనే జాయిన్ అవ్వమని చెప్పకనే చెప్పడం రా బాబు. మీ అన్నయ్య అక్కడ ఒక కెమెరా షాప్లోకి వెళ్ళి కెమెరా కొని నా దగ్గర డబ్బులు లేవు, బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ వేసాను చూడండి 10 నిమిషాల్లో నా దగ్గర ₹1,00,000 వచ్చి కెమెరా కొనుక్కొని వస్తుందని అర్థం ఏంటి? జాయిన్ అవ్వమని కాదా? ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. మా అన్నయ్య బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తాడు కానీ మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పలేదు కదా, మిమ్మల్ని ఆడమని చెప్పలేదు కదా, మరి ఎందుకు చేయడానికి? ప్రమోషన్ అంటే ఏంటి? మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడడం అంటే ఇదే అనమాట. సో భయ్యా సన్నీ యాదవ్ ఎనీ టైం బయటకు వస్తే కనుక ఆల్మోస్ట్ మనోడు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనోడు విలాసవంతమైన జీవితం అంతా చూస్తే ఒక 30 కోట్ల దాకా సైడ్ చేశాడంట. సో 30 కోట్లు కాదు, ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనేది మనోడు బయటకు వస్తే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ పరేషన్ బాయ్స్, వీడు ఇంకొక టైప్ అనమాట. వీడు ఒక పీక్స్ ఇది చేసేవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు హర్ష సాయి ఈ విషయంలో కూడా బయటకు వచ్చాడు. అతని మీద పోరాటం చేస్తున్న యువ సామ్రాట్ ఎవరైతే ఉన్నారో అతనికి నేను డబ్బులు ఇచ్చానని చెప్పి అతన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కొత్త నాటకాలు అనమాట. ఇప్పుడు నువ్వు చేయట్లేదా? ఇప్పుడు వీడే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు మేము చేస్తున్నాము, ఇక నుంచి ఆపేస్తామనే రియలైజేషన్ లేదు కదా, లేకపోగా పైగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. చేస్తే తప్పేంటి, మాకు ఇస్తున్నారు, మాకున్నారు, ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి చేస్తున్నాము, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇదనమాట. పరేషన్ బాయ్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అతను కూడా వినే పరిస్థితి అసలు లేడు. సో ఇప్పుడు ఎవరైతే నాన్వేషన్ అనే వ్యక్తి ఇప్పుడు ఇతని మీద ఒక పరేషన్ బాయ్స్ స్కాము, అతను యాప్స్ ఏమి బయట పెట్టాడో అతని మీద రివర్స్ అవుతున్నాడు. నాన్వేషన్ అనేవాడు చేయలేదా, నేను చేస్తే తప్పేంటి, అది ఇదని మాట్లాడుతున్నాడు. సో ఇతను కూడా ఒక 20 కోట్ల దాకా సైడ్ చేశాడంట. జస్ట్ ఒక ట్యాక్సీ డ్రైవర్, ఒక నార్మల్ వ్యక్తి వచ్చి అంత 20 కోట్లు పడగలెత్తే అంత రేంజ్కి వచ్చాడంటే కనుక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో బట్ నువ్వు 20 కోట్లు కాదు 100 కోట్లు సంపాదించుకో, బట్ న్యాయంగా, లేదంటే కనుక నీకున్న ఫాలోవర్స్కి పనికొచ్చేయి పచ్చళ్ళు అమ్మినా కూడా వాళ్ళంత డబ్బులు వస్తున్నాయి. ఈ రోజుల్లో ఫాలోవర్స్ 10 లక్షల మంది 20 లక్షల మంది ఉన్నారంటే. సో అది వదిలేసి వీడు కూడా ఎదురు తిరిగి మాట్లాడతాడు. చేస్తే తప్పండి, నేను ఒక్కడనే చేశాను, మీరు చేయలేదా, ఇలా రకరకాలుగా మాట్లాడతాడు వీడు. ఇక నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ. ఈయన మామూలుగా కాదు అసలు, అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఉద్యమంగా తీసుకొని ఫస్ట్ వీక్ నుంచి కూడా అసలు రైతు బిడ్డ మామూలుగా లేడు. పల్లవి ప్రశాంత్ అసలు రైతు తలుచుకుంటే ఏదైనా అంటే రైతు అనే ఒక ఎమోషన్ని అడ్డం పెట్టుకుని ఎంతైతే సాధించాలో, జీవితంలో ఏవేవైతే పొందాలో అన్నీ పొందాడనమాట. బట్ ఆ రైతు అనే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఎమోషన్ అడ్డం పెట్టుకుని. బట్ కాకపోతే ఈరోజు పల్లవి ప్రశాంత్ చేస్తున్న పనులు చూస్తే ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అవాక్ అవుతున్నారు కూడా. ఎందుకంటే బిగ్ బాస్లో గెలిచినప్పుడు చెప్పాడు నా మనీ ఇస్తానని చెప్పి. బిగ్ బాస్లో వచ్చిన వాటిలో 50 లక్షలు 60 లక్షలు ఆయన పక్కన పెడితే ఎంత గెలుచుకున్నాడు, పక్కన పెడితే ఒక 30 లక్షలను గెలుచుకుని ఉంటాడు మినిమం. అంటే ఇంకా ట్యాక్స్లు బీక్స్లు అన్నీ పోను వచ్చింది, అంత వచ్చినా కూడా దాంట్లో ఎంత ఇచ్చాడు రైతులకి, ఇవన్నీ కూడా మనం ఆడడానికి సరిపోం. ఎందుకంటే అతను సంపాదించాడు, ఆ టైంకి చెప్పాడు, ఎమోషన్ వాడుకున్నాడు, గెలిచాడు. అది పక్కన పెట్టేస్తే అది కూడా తప్పలేదు. అతనికి కనిపించిన దారిలో అతను అనుకున్నాడు, గెలిచాడు. తర్వాత వచ్చిన తర్వాత ఆ షాప్ ఓపెనింగ్, ఈ షాప్ ఓపెనింగ్లు బాగానే సంపాదించుకుంటున్నాడు. ఇక్కడతో ఆగిపోకుండా మనోడు కూడా మళ్ళీ బెట్టింగ్ యాక్స్పతి. ఎందుకంటే ఆల్రెడీ నాన్వేషన్తోనే అతను జరిగిన చార్ట్ అనేది కూడా బయటపెట్టడం అనేది జరిగింది. యాక్చువల్గా దాంట్లో క్లియర్గా బెట్టింగ్ యాప్స్ ఆపు అంటే తప్ప అన్న, అదన్నా ఇదన్నా అని అంటూ క్లియర్గా ఇతను చెప్పినా కూడా వినకుండా మళ్ళీ బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే ఒకసారి చేతిలో డబ్బు పడ్డం అలవాటు అయితే ఏంటంటే ఇంకా అది ఆపడానికి కుదరదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. సో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కూడా ఫైనల్గా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి తన ఫాలోవర్ని బలి చేయడానికి ముందుకు వచ్చారనమాట. ఇక కట్ చేస్తే వీళ్ళందరూ ఒక రకం. ఇక లోకల్ బాయ్ నాని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు బయటకు వస్తుంటే ఒక 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం అని కూడా అంటున్నారు. ఎన్నేళ్ళు పడుతుందో మనకేం తెలియదు. ప్రస్తుతానికైతే ఈ మూమెంట్ పీక్లో నడుస్తుంది కాబట్టి అతని మీద అయితే పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రస్తుతానికైతే ఎన్ని సంవత్సరాలు పడద్ది, ఈ కేసు ఎప్పుడు తేలద్ది, ఇదేంటనేది తెలియదు. ప్రస్తుతానికైతే మనోడైతే జైల్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ కింగ్ పిన్స్ ఆఫ్ ఇదనమాట. అంటే బెట్టింగ్ యాప్స్లో పెద్ద రేంజ్లో ఉంటూ చేస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళు.
వీళ్ళ పక్కన పెట్టేస్తే గత 4-5 రోజుల నుంచి కొంతమంది శుద్ధపోసలు బయటకు వస్తున్నారు. వాళ్ళల్లో ఫస్ట్ శుద్ధపోస సుప్రీత అనమాట. బయటకు వచ్చి అరే బెట్టింగ్ యాప్స్ తెలుసో తెలియకో చేసాం, ఇక నుంచి చెయ్యను అంట. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. మీరు చదువుకున్న వాళ్ళ, చదువులేని వాళ్ళ, వేలుముద్ర వేసుకుంటున్న వాళ్ళ, కనీసం అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని చెప్పి మినిమమ్ ఇప్పుడు 5th నుంచి 10th స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి కూడా, చిన్నపిల్లలకు కూడా అర్థం అవుతున్న విషయాలు మీకు అర్థం కాలేదంటే దీనికోసం ఐఏఎస్లు, ఐపీఎస్లు బ్రెయిన్లు చదివి పొదురు పెట్టేసి డిగ్రీలు, మాస్టర్స్ ఏం చేయక్కర్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని చెప్పడానికి. చిన్న కామన్ సెన్స్ వాడితే చాలు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు సొసైటీలో తిరిగేస్తూ బయటకు వచ్చి వీడియోలు పెడుతున్నారు. ఇన్నాళ్ళు చేసాం, ఇక నుంచి చేయమని. మరి ఇన్నాళ్ళు చేశారు, ఇన్నాళ్ళు చేసిన దానివల్ల నష్టపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి వాటికి జవాబుదారీ ఎవరు? సూపర్. సుప్రీత చెప్పినట్టే కాసేపు రియలైజేషన్ వచ్చింది అనుకుందాం. తెలియజేసింది. ఇప్పటి వరకు మీరు చాలా డబ్బులు సంపాదించుకున్నారు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ. వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 తీసుకున్నారు కదా, మీ అకౌంట్లో జమ చేసుకున్నారు కదా. మరి అవి అన్నీ ఒక ఫండ్లాగా పెట్టి దానికి ఇవ్వండి. యాక్చువల్లీ ఎవరెవరైతే నష్టపోయిన ఫ్యామిలీస్ ఉన్నారో రండి, ఆ ఫ్యామిలీస్ అందరూ తీసుకెళ్ళండి అని వాళ్ళకి ఇవ్వండి. ఇస్తారా? మీరు తీసుకున్న ₹1 వెనక్కి ఇచ్చే అవకాశం ఉందా? ఆలోచన ఉందా? లేదు. ఇక రీతు చౌదరి, ఈవిడ వనం దివ్య పేరు మార్చుకుని రీతు చౌదరి అయింది. మొన్నే రీసెంట్గానే ఒక కేసు విషయంలో కూడా చాలా పెద్ద రేంజ్ వరకు వెళ్ళింది. అక్కడ ఏడ్చి నాకు సంబంధం లేదు అంటే, ఈమెకి పెళ్ళి అయిపోయింది, ఇదంతా జరిగిన తర్వాత డివోర్స్ అయిపోయింది, ఇదంతా అయినా కూడా సో ఆమె పాస్ట్ని పక్కన పెట్టేస్తే ఏంటంటే నాకు దీనికి సంబంధం లేదు, నేను ఓన్గా ఇన్ఫ్లుయెన్సర్గా కష్టపడి సంపాదించుకున్నాను, క్రెడిబిలిటీ అది ఇది అంతా బాగుంది, చాలామంది అప్రిషియేట్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే ఈవిడ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ లక్షల కోట్లు సంపాదించింది అనమాట. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్గా అయితే నేను బెట్టింగ్ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. అంటే బెట్టింగ్ యాప్స్ అనేది తెలియక చేశాము, ఈ మాట బాగా వాడుతున్నారు వీళ్ళు బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా. తెలుసో తెలియకో అని కొంతమంది అంటున్నారు. తెలియకుండా ఎందుకు చేస్తారు? తెలిసే చేస్తారు. కొంతమంది తెలియక చేసామని బుకాయిస్తున్నారు, కొంతమంది చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. అంతే తప్ప ఎంతసేపు మీ స్వార్థము, మీకు ఎంత వచ్చింది, మనం ఎంత దాచుకున్నాం తప్ప ఎదటోడు కుటుంబాలు ఏమైపోయినాయి, ఆడు ఎన్ని లక్షలు అప్పులు చేసి ఉంటాడు, ఆ లక్షలు తీర్చలేక ఎంత సఫర్ అవుతున్నాడు, అది ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, అప్పులు తీర్చలేక, బయట వాళ్ళకి చెప్పుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవి ఏమీ మన లెక్కలోకి రాకు. ఇప్పుడు సుప్రీత చెప్పినట్టే రీతు చౌదరి కూడా చెప్పింది కదా, మరి వీళ్ళిద్దరూ కూడా తాము ఎవరైతే ఎంతెంత అయితే తీసుకున్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టైంలో అంతంత బయటకు ఇవ్వగలరా? ₹1 ఇవ్వగలరా దానికి సంబంధించి? ఇదిగో మేము చేసాము, దీనివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళండి పలానా దగ్గర, లేకపోతే ఇలా అని చెప్పి ఒకటి ఏదన్నా ఉందో దానికి మనకేం లేదు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మనం వచ్చి ఒక వీడియో పెట్టేస్తే అయిపోయింది మన పని, మన చేతులు దులిపేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో చూసుకుందాం అన్న థాటే తప్ప వేరే థాట్ ఏం కనిపించట్లేదు. ఇక విష్ణుప్రియ అండ్ శ్యామల వీళ్ళిద్దరు ఏంటంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ అనమాట. మిగతా వాళ్ళందరూ ప్రమోషన్స్ ఏంటంటే పక్కన సైట్స్లోనో లేకపోతే ఇవి చూపిస్తున్నా, లేకపోతే వాళ్ళ ఫోన్ స్క్రీన్స్ చూపిస్తున్నా చేస్తే, వీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. వాటికి సంబంధించిన డ్రెస్ ఏవైతే ఉంటుందో ఆ యాప్స్తో సంబంధించిన ఆ డ్రెస్సెస్ వేసుకుని మరీ వాళ్ళు ప్రమోట్ చేశారనమాట. సో ప్రమోట్ చేశారు సరికదా, ఇప్పటి వరకు బయటకు వస్తున్నాయి. విష్ణుప్రియ కింద అయితే బాధితులు కామెంట్ పెడతా ఉన్నారు. ఏదో ఒక యాప్ను ప్రమోట్ చేసింది, దాని కింద కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. నేను ₹1,50,000 కోల్పోయాను, విష్ణుప్రియ మీద కేసు వేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అయ్యి అని చెప్పి. బట్ ఒక్కళ్ళు కూడా వీళ్ళిద్దరూ విష్ణుప్రియ కానీ శ్యామల కానీ తప్పు జరిగిందని కనీసం మిగతా వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అట్లీస్ట్ సుప్రీత, రీతు చౌదరి వీళ్ళు శుద్ధపూసల్లాగా చేసిన తప్పు అయినా బయటకు వచ్చి ఒప్పుకున్నారు. ఈ విష్ణుప్రియ కానీ శ్యామల కానీ ఇంతవరకు రియాక్ట్ అయిన పాపాన్ని పోలేదు. ఎవడెలా పోతే మాకేంటి, బయట చెప్పే వీళ్ళ కబుర్లు వీళ్ళు చెప్పే మాటలు వింటే మాత్రం అసలు మామూలుగా లేదు, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలన్నంత రేంజ్లో ఉంటారనమాట. సో ఇదనమాట ఇప్పటి వరకు జరుగుతున్నది. చేస్తుంది తప్పు అని తెలుసు, చేసేసారు.
చేసిన వాళ్ళు కొంతమంది రియలైజ్ అయ్యి ఇక నుంచి ఆపేస్తామంటున్నారు. అది రియలైజ్ అయ్యో లేదంటే కనుక సజ్జనార్ గారు కొంచెం స్ట్రిక్ట్గా చేస్తున్న ఒక పోరాటం, ఆ పోరాటానికి పోలీస్ శాఖ వారి నుంచి వస్తున్న ఒక సానుకూల దృక్పథానికి భయపడి ఆపేస్తామంటున్నారు. ఇది కొంతవరకు బాగుంది. ఇంకా కొంతమంది ఏంటంటే వాదిస్తున్నారు, కొంతమంది అబ్స్కాండ్ అయ్యారు. సో మొత్తానికి ఈ అంటే దేనికైనా పాపం పండాలంటే ఒక రోజు రావాలన్నట్టు ఇది మెల్లమెల్లగా మొదలయ్యి అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్తో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీ మనీ అనే దానికి అలవాటు పడి చేస్తున్న ఈ ఉద్యమం ఏదో ఉందో దీనికి అయితే ఇక్కడ యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఒకానొక టైంలో ఈ ఉద్యమానికి ఫస్ట్, కాకపోతే అక్కడ యువ సామ్రాట్ విషయంలో జరిగింది ఏంటంటే అతను హర్ష సాయి మీద పర్సనల్గా వెళ్తున్నాడు, లేదంటే ఒక ఇమ్రాన్ మీద పర్సనల్గా వెళ్తున్నాడు అనే ఉద్దేశాలతోటి అతను చేపట్టిన కాజ్ అయితే ఉందో అది కొంచెం డివేట్ అయింది. నాకు మెయిన్ ఇంట్రెస్ట్ తను 4-5 ఏళ్ళుగా ఏదైతే చట్టాన్ని రేప్ చేస్తున్నాడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దీనికి శిక్ష పడితే నాకు చాలా ఎక్కువ ఆనందం. నా అన్వేషణ అనే వ్యక్తి కూడా ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి దీని మీద చేస్తున్నాడు. బట్ కాకపోతే ఏంటంటే యువ సామ్రాట్ ఇప్పుడు తీసుకున్న అతను మాట్లాడుతున్న మాటలు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. రీసెంట్గా మాట్లాడుతూ ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే నా అన్వేషణ వలలో సజ్జనార్ అంటే ఆయన ట్రాప్లో ఈయన ఉన్నాడు అన్నట్టు అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. ఎందుకంటే నా అన్వేషణ అనేవాడు సజ్జనార్ని అడ్డం పెట్టుకుని అతనికి ఎవరైతే ఆ యూట్యూబ్ ఆ స్పేస్లో డిజిటల్ స్పేస్లో ఎవరైతే క్రియేటర్స్ కింద ఎదుగుతున్నారో వాళ్ళందరినీ తగ్గించి అతను ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్న పోరాటంలో సజ్జనార్ గారు అంటే తెలియకుండానే వచ్చి ఇరుక్కున్నారన్నట్టు చెప్తున్నాడు. ఇంత అసహ్యంగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది ఇమ్రాన్ని తిట్టు, బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పు. దాంట్లో రిలీజన్ ఎందుకు వచ్చింది, పాకిస్తాన్ ఎందుకు వచ్చింది, ఇందులో పాకిస్తాన్ ఎందుకు వచ్చింది, వాళ్ళ చిన్న 3 ఏళ్ల కొడుకో 4 ఏళ్ల కొడుకో బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వచ్చింది ఇందులో, వాళ్ళ మదర్ ఎందుకు వచ్చారు ఇందులో, వాళ్ళ నాన్న ఎందుకు వచ్చారు. సజ్జనార్ గారిని పెట్టుకొని ఆయనని మిస్గైడ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. కేసులు పెట్టిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కాకుండా కొన్ని 100 మంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. రోజుకి కొన్ని వేల గంటల కంటెంట్ అప్లోడ్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో. దాంట్లో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వస్తాయి, ఎవరు చేయకపోతే వాళ్ళకి పోతాయి. దానికి ఇలా బాధ్యతలు చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. కానీ బట్ కాకపోతే ఏంటంటే నా అన్వేషణ చేస్తున్న పోరాటాన్ని అయితే కనుక ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. సో అంటే వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే వీళ్ళు నా మీద అటాక్ చేస్తారు, లేకపోతే ఇది అని లేకుండా. బట్ ఇంకోటి ఏంటంటే హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఆల్మోస్ట్ 5 years నుంచి నేను ఇండియా రాలేదని చెప్తున్నాడు. సో అతను చేయాలనుకుంటే ప్రమోషన్స్ ఇంకా ఇంతకు మించి చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే అతన్ని పట్టుకోవడానికి కూడా ఎవరికి లేదు కాబట్టి, ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఏ కంట్రీకి వెళ్తాడో తెలియదు. కాబట్టి అతను చేయాలనుకుంటే కనుక బెట్టింగ్ యాప్స్ వీళ్ళకన్నా విచ్చలవిడిగా చేయొచ్చు. బట్ 5 years నుంచి అతను విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ జరుగుతున్న తీరు తెన్నుల మీద వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు, ఎందుకంటే బయాస్ అనే యాదవ్తో కూడా అతను క్లాష్ అయింది ఆల్రెడీ, పరేషాన్ బాయ్స్ అనే అతనితో క్లాష్ అయింది. అంతే క్లాష్ అంటూ ఎవరు లేరు అనమాట. వీళ్ళందరితో తిట్టించుకోవడం అంతకేం సరదా కాదు కదా. అతను కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు, నెలకి 10 నుంచి 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకుంటున్నాడు. సో అతనికి ఇంకా వీళ్ళతో అవసరమే ఉంది. సో అంత కష్టపడి అన్ని దేశాలు తిరిగి 5 సంవత్సరాల నుంచి ఇంటికి రాకుండా అతను అలా కష్టపడుతుంటే ఎంతవరకు వీళ్ళందరూ ఏంటంటే మనోడి మీద రియాక్ట్ అయ్యి నా అన్వేషణ అలాంటోడు, నా అన్వేషణ ఇలాంటోడు, అతను ఒకప్పుడు ప్రమోట్ చేయలేదా, మేము చేస్తే తప్పు వచ్చిందని మాట్లాడుతున్నారు. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పోలీస్ శాఖ వారు చెప్తున్నట్టుగా బెట్టింగ్ యాప్స్ మీ ఫోన్లో ఇప్పటికీ ఉంటే కనుక తీసేయండి. నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలిగితే వాళ్ళు ఏదైనా చేయగలిగిన వాళ్ళ చేతిలో అయితే చేస్తారు. లేదంటే కనుక నెక్స్ట్ అలాంటి ర్యాకెట్స్ అయితే ఎవరైతే ఉన్నారో, లేదంటే ఎలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాన్ చేయడానికి కూడా మీరు ఒక చిన్న ప్రోద్బలం అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో అదైతే చేయండి. సో బెట్టింగ్ యాప్స్ అనేవి మీకు మాత్రమే హానికరం కాదు, మీ కుటుంబానికి హానికరం, అట్ ద సేమ్ టైం ఈ సమాజానికి హానికరం అన్నమాట. సో బెట్టింగ్ యాప్స్ అనేది ఎంత త్వరగా ఎరేడికేట్ అయిపోతే, అవి ఎంత త్వరగా ఈ సమాజం నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ అనమాట. సో మొత్తానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఒక విషయంలాగా ఎక్కిస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ అనే దాన్ని ప్రస్తుతం సజ్జనార్ గారు తీసుకున్న చొరవతోటి ఏంటంటే అది చాలా ఎంత చాప కింద నీరులాగా అయితే వ్యాపించిందో అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళడానికి ఒక చిన్న దారి అయితే ఏర్పడింది. సో ఈ పోరాటం మరింత ముందుకెళ్ళాలని, ఈ అవేర్నెస్ అనేది అందరికీ క్రియేట్ అవ్వాలని, బెట్టింగ్ యాప్స్ని అంటే పోలీసులు ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేయడం ఇదంతా ఒక ఇదైతే కనుక అంటే మనకి సెల్ఫ్గా మనకు ఉండాలన్నమాట, బెట్టింగ్ యాప్స్ జోలికి పోకూడదు అనేది. సో ఆ అవేర్నెస్ వచ్చిన రోజున నిజంగా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ 100 కాదు 1000 కాదు 1,00,000 కాదు ఎన్ని వచ్చినా కూడా ఎలాంటి వాళ్ళ పప్పులు ఉడకవు. కాబట్టి ఖచ్చితంగా వాటంతట అవే పుట్టగొడుగుల్లాగా ఎలా అయితే వచ్చినాయి పుట్టుకొచ్చినాయో అలాగే నశించిపోతాయి. సో బెట్టింగ్ యాప్స్ లేని సమాజాన్ని త్వరలో చూద్దామని ఆశిద్దాం. సో బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పటివరకు
చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక నుంచి అయినా కూడా తమ తప్పులు తెలుసుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండి మీ ఫాలోవర్స్ని కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా పడకుండా ఉండేలాగా ఏమైనా అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది.